నేటి పునీతులు పునీత జాన్ క్లైమాకసు గారు. దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూసెను. ఆయన కంటికి అది బాగుగా ఉండెను. శనివారం, మార్చి 30, 2024. మొదటి పఠనం ఆదికాండము 1వ అధ్యాయం 1 నుండి 31 వరకు మరియు 2వ అధ్యాయం 1, 2 వచనాలు. ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను. భూమికి ఒక ఆకారము లేకుండా శూన్యముగా నుండెను. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించియుండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను. అప్పుడు వెలుగు కలుగునుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. వెంటనే వెలుగు పుట్టెను. దేవుని కంటికది బాగుగా నుండెను. ఆయన చీకటి నుండి వెలుగును వేరుచేసెను. వెలుగునకు పగలని, చీకటికి రాత్రి అని పేర్లు పెట్టెను. అంతట సాయంకాలము గడచి ఉదయమాయెను. అదే మొదటి రోజు. నీటి నడుమ ఒక కప్పు ఏర్పడి దానిని 2 భాగములుగా విడదీయునుగాక అని దేవుడానతిచ్చెను. ఆ ప్రకారమే జరిగెను. పై నీటి నుండి క్రింది నీటిని వేరుచేయు గుండ్రని కప్పును దేవుడు నిర్మించెను. ఆయన ఆ గుండ్రని కప్పునకు ఆకాశము అని పేరు పెట్టెను. అంతట సాయంకాలము గడచి ఉదయమాయెను. అదే 2వ రోజు. ఆరిన నేల కనబడునట్లు ఆకాశము క్రిందనున్న నీరంతా ఒకచోట నిలుచునుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. ఆ ప్రకారమే జరిగెను. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. నిలిచిన నీటికి సముద్రమని పేరు పెట్టెను. దేవుని కంటికది బాగుగా నుండెను. గింజల నిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల వానిని భూమి మొలిపించునుగాక అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారమే జరిగెను. భూమి గింజల నిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల వానిని మొలిపించెను. దేవుని కంటికది బాగుగా నుండెను. అంతట సాయంకాలము గడచి ఉదయమాయెను. అదే 3వ రోజు. రాత్రి నుండి పగటిని వేరుచేయుటకు పర్వదినములను, సంవత్సరములను, ఋతువులను సూచించుటకు ఆకాశమున జ్యోతులు అవతరించునుగాక. అవి భూమికి వెలుగు నిచ్చుటకు ఆకాశమున ప్రకాశించునుగాక అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు మహాజ్యోతులను రెండింటిని సృష్టించెను. వానిలో పెద్దది పగటిని పాలించును, చిన్నది రాత్రిని ఏలును. ఆయన నక్షత్రములను కూడా సృష్టించెను. రేయింబవళ్లను పాలించుటకు, చీకటి నుండి వెలుగును వేరు చేయుటకు దేవుడు ఆ జ్యోతులను ఆకాశమున నిలిపెను. దేవుని కంటికది బాగుగా నుండెను. అంతట సాయంకాలము గడచి ఉదయమాయెను. అదే 4వ రోజు. జలములందు పలురకముల ప్రాణులు పుట్టునుగాక, ఆకాశమున పక్షులు ఎగురునుగాక అని దేవుడు అనెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు సముద్రములో మహా తిమింగిలములను, నీటిలో పుట్టు అన్ని తరగతుల ప్రాణులను, పలురకముల పక్షులను సృజించెను. దేవుని కంటికది బాగుగా నుండెను. వానినన్నిటిని దీవించి, జలములందలి ప్రాణులు వృద్ధి చెంది సముద్రములో నిండియుండునుగాక, నేలమీద పక్షులు లెక్కకు మిక్కుటమగునుగాక అని ఆనతిచ్చెను. అంతట సాయంకాలము గడచి ఉదయమాయెను. అదే 5వ రోజు. భూమి పెంపుడు జంతువులను, ప్రాకెడు జంతువులను, అన్ని రకముల వానిని పుట్టించునుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకెడు జంతువులను, అన్ని రకముల వానిని సృజించెను. దేవుని కంటికది బాగుగా నుండెను. దేవుడు, ఇక ఇప్పుడు మానవజాతిని కలిగింతము. మానవుడు మమ్ము పోలి మావలె ఉండును. అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమందు పక్షులపై, నేలమీది పెంపుడు ప్రాణులపై, క్రూరమృగములపై, ప్రాకెడు జంతువులపై అధికారము కలిగియుండును అనుకుని, దేవుడు మానవుని తన పోలికలో సృజించెను. తన పోలికలో దేవుడు మానవుని సృజించెను. స్త్రీ, పురుషులుగా వారిని సృజించెను. దేవుడు వారిని దీవించెను. ఫలించి, సంతానాభివృద్ధి పొంది, భూమండలమందంతట వ్యాపించి, దానిని వశము చేసుకొనుడు. నీళ్లలోని చేపలను, ఆకాశములోని పక్షులను, నేలమీది జంతువులను పాలింపుడు.
గింజలనిచ్చు మొక్కలన్నీ విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లన్నీ మీకిచ్చితిని. అవి మీకాహారమగును. కాని నేల మీది మృగములకు, ఆకాశమందలి పక్షులకు, నేలమీద ప్రాకెడు జంతువులకు జీవులన్నిటికిని పచ్చని మొక్కలు ఆహారమగును అని వారితో అనెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు తాను చేసిన సృష్టినంతా చూచెను. ఆయన కంటికది చాలా బాగుగా నుండెను. అదే 6వ రోజు. ఈ విధముగా ఆకాశము, భూమి, చరాచర జీవరాశులతో సంపూర్ణముగా రూపొందెను. 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. ఇది ప్రభువు వాక్కు. అబ్రాహాము ఈసాకును బలిగా అర్పించుట. 2వ పఠనం. ఆదికాండము 22వ అధ్యాయం 1 నుండి 18 వచనాలు. దేవుడు అబ్రహామును పరీక్షించెను. అబ్రహాము అని దేవుడు పిలిచెను. చిత్తము ప్రభూ అని అబ్రహాము అనెను. అంతట దేవుడు అతనితో, నీ కుమారుని, నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుని, ఈసాకును వెంటబెట్టుకొని మోరియా ప్రదేశమునకు వెళ్ళుము. అక్కడ నీకొక కొండను చూపుదును. దానిమీద నీ కుమారుని దహనబలిగా సమర్పింపుము అని చెప్పెను. అందుచే అబ్రహాము తెల్లవారక ముందే లేచెను. ప్రయాణమునకు గాడిద మీద మెత్తని బొంత పరిచెను. కుమారునితో పాటు ఇంక తన పనివారిలో 2 గూడ వెంట బట్టుకొని వెళ్ళెను. దహన బలికి కట్టెలు చీల్చి, మోపు కట్టుకొని, దేవుడు చెప్పిన చోటికి బయలుదేరెను. బయలుదేరిన 3వ నాడు, అబ్రహాము తల ఎత్తి దూరము నుండి ఆ చోటును చూచెను. అతడు తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడ నుండుడు. నేనును, ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళెదము. దేవునకు మొక్కులు చెల్లించి, తిరిగి మీ యొద్దకు వత్తుము అని చెప్పెను. ఇట్లు చెప్పి, అబ్రహాము దహన బలికి కావలసిన కట్టెల మోపును ఈసాకు భుజముల మీద పెట్టెను. తానేమో నిప్పును, కత్తిని తీసుకొనెను. తండ్రి కొడుకులిరువురు కలిసి వెళ్ళిరి. ఈసాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నాయనా అని పిలిచెను. అబ్రహాము ఏమి కుమారా అని అడిగెను. ఈసాకు, నిప్పు, కట్టెలున్నవి గదా, మరి దహన బలికి కావలసిన గొర్పిల్ల ఏది అని అడిగెను. దానికి అబ్రహాము, కుమారా, దహనబలికి కావలసిన గొర్పిల్లను దేవుడే సమకూర్చును అనెను. అట్లు వారిద్దరూ కలిసి వెళ్ళి దేవుడు చెప్పిన చోటు చేరిరి. అక్కడ అబ్రహాము బలివేదిక నిర్మించి కట్టెలు పేర్చెను. కుమారుడు ఈసాకును బంధించి బలివేదిక మీద పేర్చిన కట్టెలపైన ఉంచెను. అంతటా అతడు చేయిచాచి కుమారుని చంపుటకు కత్తిని తీసుకొనెను. కాని ఆకాశము నుండి దేవదూత, అబ్రహాము, అబ్రహాము అని పిలిచెను. అబ్రహాము, చిత్తము ప్రభూ అనెను. దేవదూత చిన్నవాని మీద చేయి వేయకుము, అతనిని ఏమి చేయకుము. నీవు నీ ఏకైక పుత్రుని నాకు సమర్పించుటకు వెనుకంజ వేయలేదు. కావున నీవు దైవభీతి కలవాడవని నేను తెలిసికొంటిని అని అనెను. అప్పుడు అబ్రహాము తల ఎత్తి చూచెను. అతనికి దగ్గరగా పొదలో కొమ్ములు చిక్కుకొన్న పొట్టేలు కనబడెను. అతడు వెళ్ళి పొట్టేలును తీసుకొని వచ్చెను. కుమారునికి బదులుగా దానిని దహనబలిగా సమర్పించెను. అబ్రహాము ఆ ప్రదేశమునకు దేవుడు సమకూర్చును అను పేరు పెట్టెను. కావుననే ఈనాడు కూడా కొండమీద దేవుడు సమకూర్చును అను లోకోక్తి వాడుకలో ఉన్నది. ఆకాశము నుండి దేవదూత మరల 2వసారి అబ్రహామును పిలిచి, నా తోడు అని ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను. నీవు నీ ఏకైక కుమారుని సమర్పించుటకు వెనుకంజ వేయక ఇంత గొప్ప పని చేసితివి. నిన్నెక్కువగా దీవింతును. ఆకాశమందలి నక్షత్రముల వలె, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె లెక్కకందనట్లుగా నీ సంతతిని విస్తరిల్లజేయుదును. నీ సంతతివారు శత్రునగరములను వశము చేసుకొందురు. భూమండలమందలి సకల జాతుల వారు నీ సంతతి ద్వారా దీవెనలు పొందుదురు. నీవు నాకు విధేయుడవైతివి గావున తప్పక ఇట్లు జరుగును అనెను. ఇది ప్రభువు వాక్కు. ముందునకు నడువుడు, సముద్రము నడుమ పొడినేల మీద నడిచిపొమ్మని ఇశ్రాయేలీయులతో చెప్పుము. 3వ పఠనం. నిర్గమకాండము 14వ అధ్యాయం 15 నుండి 15వ అధ్యాయం 1వ వచనం వరకు.
యావే మోషేతో, నీవు నాకు మొరపెట్టనేలా ముందుకు నడువడని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీ కర్రును ఎత్తుము, సముద్రము మీదికి చేతిని చాపుము, దానిని పాయలుగా చేయుము. ఇశ్రాయేలీయులు సముద్రము నడుమ పొడినేల మీద నడచిపోయెదరు. ఇక నేనందువా ఐగుప్తు దేశీయులను కఠినాత్ములుగా చేయుదును. అందుచే వారు ఇశ్రాయేలీయులను తరుముదురు. ఫరోరాజును, అతని రథబలమును, అశ్వబలమును, కాల్బలములను చీకాకుపరచి మహిమను తెచ్చుకొందును. ఫరోరాజును, అతని రథములను, అశ్వములను, సైన్యములను నాశము చేసి మహిమ పొందినప్పుడే ఐగుప్తు దేశీయులు నన్ను యావేగా గుర్తింతురు అని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీయుల బలగమునకు ముందు నడుచుచున్న యావే దూత వారి వెనుకకు వచ్చి చేరెను. వారి ముందున్న మేఘస్తంభము కూడా వెనుకకు వచ్చి నిలిచెను. మేఘస్తంభము ఐగుప్తు దేశీయులకు ఇశ్రాయేలీయులకు నడుమ ఉండెను. మేఘము వలన చీకటి క్రమ్మెను. అది ఇశ్రాయేలీయులకు వెలుగును, ఐగుప్తీయులకు చీకటిని కలిగించెను. ఐగుప్తు దేశీయులు ఇశ్రాయేలీయులు తలపడకుండగనే ఆ రాత్రి ఎంతయు గడిచిపోయెను. మోషే సముద్రము మీదికి చేతిని చాచెను. యావే రాత్రంతా తూర్పు గాలి తోలించి సముద్రము వెనుకకు చుట్టుకుని పోవునట్లు చేసెను. సముద్ర గర్భము ఆరిపోవునట్లు చేసెను. నీరు పాయలయ్యేను. ఇశ్రాయేలీయులు పొడినేల మీదనే సముద్ర గర్భమున ప్రవేశించిరి. వారికి కుడివైపున ఎడమవైపున నీరు గోడలవలె నిలిచిపోయినది. ఐగుప్తు దేశీయులు ఇశ్రాయేలీయులను తరిమిరి. ఫరోరాజు రథ బలము, రౌతులు, గుర్రములు ఇశ్రాయేలీయులను వెన్నంటి సముద్ర గర్భమున ప్రవేశించెను. యావే వేకువ జామున మేఘ స్తంభము నుండి, అగ్ని స్తంభము నుండి ఐగుప్త దేశపు సైన్యము వైపు సారజూచెను. ఆ బలగమును గగ్గోలు పడునట్లు చేసెను. ఆయన చక్రములను ఊడిపడినట్లు చేయగా, వారి రథములు ముందుకు కష్టముగా కదిలినవి. ఇశ్రాయేలీయులను వదలి పారిపోదము రండు. యావే వారికి తోడుగా నిలిచి, మనతో పోరాడుచున్నాడు అని ఐగుప్తు దేశీయులు కేకలు పెట్టిరి. అప్పుడే యావే మోషేతో, సముద్రము మీదికి నీ చేతిని చాపుము. సముద్రము ఐగుప్తు దేశీయుల రథబలము మీద, రౌతుల మీద తిరిగి పారును అని చెప్పెను. మోషే సముద్రము మీదికి చేతిని చాచెను. ప్రొద్దు పొడుచునప్పటికి సముద్ర జలము యథాస్థలమునకు మరలి వచ్చెను. దానిని చూచి ఐగుప్తు దేశీయులు పారిపోజొచ్చిరి. యావే ఐగుప్తు దేశీయులను సముద్ర మధ్యమున పడద్రోసెను. ఇశ్రాయేలీయులను వెంటాడుచు సముద్రమున ప్రవేశించిన ఫరో సర్వ సైన్యమునందలి రథములను, రౌతులను, తిరిగి వచ్చిన నీరు నిలువున మంచి వేసెను. ఫరో సైన్యములో ఒక్కడు కూడా బ్రతుకలేదు. కాని ఇశ్రాయేలీయులు మాత్రము సముద్రములో పొడినేల మీద ముందుకు సాగిపోయిరి. వారి కుడి వైపున, ఎడమ వైపున నీరు గోడలవలె నిలిచినది. ఆనాడు యావే ఐగుప్తు దేశీయుల బారిన పడకుండా ఇశ్రాయేలీయులను కాపాడెను. ఇశ్రాయేలీయులు సముద్ర తీరము మీద ఐగుప్తు దేశీయుల శవములను చూచిరి. ఐగుప్తు దేశీయులకు వ్యతిరేకముగా యావే ఒనర్చిన ఆ మహాకార్యమును ఇశ్రాయేలీయులు కన్నులార చూచిరి. కనుక వారు యావేకు భయపడిరి. యావేను, ఆయన దాసుడగు మోషేను నమ్మిరి. అప్పుడు మోషే, ఇశ్రాయేలీయులు యావే పేరిట ఈ గీతము పాడిరి, యావేను గూర్చి గానము చేయుదుము. ప్రభువు మహావిజయమును సాధించెను. ఆయన గుర్రములను, రౌతులను సముద్రమున కూలద్రోసెను. ఇది ప్రభువు వాక్కు. కాని ఇప్పుడు శాశ్వత కృపతో నిన్ను కరుణింతును అని నీ రక్షకుడైన ప్రభువు పలుకుచున్నాడు. 4వ పఠనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 5-14 వచనాలు. నిన్ను సృజించినవాడు నీకు భర్తయగును. సర్వశక్తిమంతుడైన ప్రభువని అతనికి పేరు. ఇశ్రాయేలు పవిత్ర దేవుడు నిన్ను రక్షించును. విశ్వదాత్రికిని దేవుడని అతనికి పేరు. నీవు భర్తచే పరిత్యక్తయైన, దుఃఖాక్రాంతురాలైన పడుచు భార్య వంటి దానవు. కాని ప్రభువిప్పుడు నిన్ను మరల చేపట్టును. అతడు నీతో ఇట్లు పలుకుచున్నాడు, నేను నిన్ను ఒక్క క్షణకాలము విస్మరించితిని. గాధానురాగముతో నిన్నిప్పుడు మరల స్వీకరింతును. కోపము వలన ఒక్క క్షణకాలము నా మొగమును నీ నుండి మరుగు జేసికొంటిని.
కాని ఇప్పుడు శాశ్వత కృపతో నిన్ను కరుణింతును అని నీ రక్షకుడైన ప్రభువు పలుకుచున్నాడు. నా దృష్టిలో ఇవి నోవా దినముల వంటివి. జలప్రళయము మరల భూమిని ముంచి వేయదని నోవా నాడు నేను ప్రమాణము చేసితిని. ఇప్పుడు నీతో నేను బాస చేయుచున్నాను. నేను నీ మీద మరల కోపింపను. నిన్ను మరల చీవాట్లు పెట్టను. పర్వతములు గతింపవచ్చునుగాక. కొండలు చలింపవచ్చునుగాక. నా కరోనా మాత్రము నిన్ను విడనాడదు. సమాధానపూర్వకమైన నా నిబంధనము తొలగిపోదు అని నీ మీద నెనరుజూపు ప్రభువు పలుకుచున్నాడు. బాధలకు గురియై విచారమున జిక్కి ఓదార్చు వారు లేకయున్నదానా, నేను విలువగల మన్నులతో పునర్నిర్మింతును. నీల మన్నులతో నీకు పునాదులెత్తుదును. మాణిక్యములతో నీ బురుజులు కట్టుదును. అరుణ కాంతులీను మన్నులతో నీ ద్వారములు కట్టుదును. ప్రశస్త రత్నములతో నీ ప్రాకారమును నిర్మింతును. నీ ప్రజలు అందరికి ప్రభువే ఉపదేశము చేయును. వారు మిక్కుటముగా వృద్ధి చెందుదురు. నీవు న్యాయమును పాటించి స్థిరముగా నెలకొందువు. నిన్ను పీడించు వారును భయపెట్టు వారును ఉండరు. భీతి నీ చెంతకు రాజాలదు. ఇది ప్రభువు వాక్కు. నా చెంతకు రండు, మీరు జీవమును బడయుదురు. నేను మీతో శాశ్వతమైన నిబంధనము చేసికొందును. 5వ పఠనం యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, దప్పికగొనిన వారెల్లరూ నీటి చెంతకు రండు. ధనము లేని వారు వచ్చి ధాన్యము గొని ఆరగింపుడు. రండు, ధనమీయకయే ద్రాక్షాసవమును పాలను కొనుడు. ఆకలి తీర్చజాలని రొట్టెమీద మీ ధనమును వెచ్చింపనేలా, మీకు తృప్తి కలిగింపని దానిపై మీ వేతనమును ఖర్చు చేయనేలా. మీరు నా మాట వినుడు, మీకు మంచి భోజనము లభించును. మీరు శ్రేష్టమైన అన్నమును భుజింతురు. నా మాట విని నా చెంతకు రండు. నా పలుకులు ఆలింపుడు, మీరు జీవమును బడయుదురు. నేను మీతో శాశ్వతమైన నిబంధనము చేసి కొందును. దావీదునకు వాగ్దానము చేసిన దీవెనలను మీకిత్తును. నేను అతనిని జాతులకు నాయకునిగా, అధికారినిగా నియమించితిని. అతని ద్వారా వారికి నా శక్తిని చూపించితిని. మీకిది వరకు తెలియని జాతులను మీరిప్పుడు పిలురు. మిమ్మెరుగని ప్రజలు మీలో చేరుటకు పరుగెత్తుకొని వత్తురు. మీ ప్రభుడను, దేవుడను, ఇశ్రాయేలు పవిత్ర దేవుడనగు నేను ఈ కార్యము చేయుదును. నేను మీకు కీర్తి అబ్బునట్లు చేయుదును. ప్రభువు దొరకునప్పుడే అతనిని సమీపింపుడు. అతడు చేరువలో నున్నప్పుడే అతనికి ప్రార్థన చేయుడు. దుర్మార్గులు తమ మార్గమును విడనాడుదురుగాక. తమ ఆలోచనను మార్చుకొందురుగాక. వారు ప్రభువు నొద్దకు మరలి వచ్చినచో అతడు వారి మీద దయచూపును. మన దేవుడు వారిని మిక్కుటముగా మన్నించును. నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు అని ప్రభువు పలుకుచున్నాడు. ఆకాశము భూమికెంత ఎత్తుగా ఉండునో మీ మార్గములకు, మీ ఆలోచనలకు నా మార్గములు, నా ఆలోచనలు అంత ఉన్నతముగా నుండును. వాన, మంచు ఆకాశము నుండి దిగివచ్చి అచ్చటికి మరలిపోక భూమిని తడిపి దానిమీద పైరు మొలపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కు ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యమును సాధించును. ఇది ప్రభువు వాక్కు. మీరు దైవ మార్గమున నడిచియుండిన ఎడల సదా శాంతిని అనుభవింతురు. 6వ పఠనం బరూచ్ గ్రంథము 3వ అధ్యాయం 9 నుండి 15 వరకు మరియు 32 నుండి 4వ అధ్యాయం 4 వరకు వచనాలు. ఇశ్రాయేలు, మీరు జీవనదాయకములైన ఆజ్ఞలను ఆలింపుడు. మీరు సావధానముగా విని జ్ఞానమును బడయుడు. మీరు శత్రు దేశమున వసింపనేలా, పరదేశముననే ముసలివారు కానేలా, చచ్చిన వారివలె మైలపడిపోనేలా, పాతాళమునకు పోయిన వారితో సమానము కానేలా, జ్ఞానపు బుగ్గను పరిత్యజించుట వలననే కదా. మీరు దైవమార్గమున నడచియుండిన ఎడల సదా శాంతిని అనుభవించి ఉండెడివారే కదా. జ్ఞానము బలము వివేకము ఎచట లభించునో ఎరుగుడు. అప్పుడు మీకు దీర్ఘాయువు వెలుగు శాంతి దొరుకును. జ్ఞానము ఎచట వసించునో ఎరిగిన వాడెవడు, దాని బొక్కసము ప్రవేశించిన వాడెవడు
అన్ని ఎరిగిన వాడే జ్ఞానమును ఎరుగును. తన తెలివితో అతడు దానిని కనుగొనెను. అతడు భూమిని శాశ్వతముగా పాదుకొల్పెను. ఆ భూమిని జంతుజాలముతో నింపెను. అతడు పంపగా వెలుగు బయల్వెడలెను. అతడు పిలువగా అది భయపడి అతనికి లొంగెను. ఆ నక్షత్రములు వాటి నిర్ణీత సమయములలో మెరసి సంతోషించెను. అతడు పిలువగా, ఇక్కడ మేమున్నాము అని అవి పలికెను. వాటిని సృజించిన వాని నిమిత్తమవి సంతోషముతో ప్రకాశించెను. అవి తమ తమ తావులలో నిలిచి తమ్ము చేసిన వాని ముందు సంతసముతో మెరసెను. అతడు మన దేవుడు, అతనికి సాటివాడెవడును లేడు. అతడు జ్ఞానమార్గము సంపూర్ణముగా కనుగొని తన సేవకుడగు యాకోబునకు ఇచ్చెను. తాను ప్రేమించిన సేవకుడగు ఇశ్రాయేలునకు దానిని అనుగ్రహించెను. అప్పటి నుండి జ్ఞానము భూమిపై ప్రత్యక్షమై నరుల నడుమ వసించెను. ఈ జ్ఞానము దేవుని ఆజ్ఞల గ్రంథము, శాశ్వతముగా నిల్చు ధర్మశాస్త్రము. దానిని పాటించు వారు బ్రతుకుదురు, విడనాడు వారు చత్తురు. యాకోబు, మీరు జ్ఞానము వైపు మరలి దానిని గైకొనుడు. దాని వెలుగులో కాంతి వైపు నడువడు. దేవుడు మీకిచ్చిన మహిమను అన్యుల కొసగకుడు. మీ భాగ్యమును అన్యప్రజలకు వదిలివేయకుడు. ఇశ్రాయేలు, మనము నిజముగా ధన్యులము. దేవుడు తనకు ప్రీతి కలిగించునదేదియో మనకు తెలియజేసెను. ఇది ప్రభువు వాక్కు. 7వ పట్టణం, ఎజెకిల్ గ్రంథము 36వ అధ్యాయం, 16 నుండి 28 వచనాలు. ప్రభువు వాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశమున వసించునప్పుడు వారు తమ ప్రవర్తనము ద్వారాను క్రియల ద్వారాను ఆ గడ్డను మలినము చేసిరి. నా దృష్టిలో వారి ప్రవర్తనము ముట్టువలె అపవిత్రమైనది. వారు ఆ దేశమున హత్యలు చేసిరి. విగ్రహముల ద్వారా ఆ గడ్డను మలినము చేసిరి. కావున నేను నా ఆగ్రహమును వారిపై కుమ్మరించితిని. వారి ప్రవర్తనమునకును క్రియలకును వారిని దండించితిని. వారిని అన్యదేశములకు చెదగొట్టితిని. వారు పోయిన తావులందెల్ల నా నామమునకు అపకీర్తి తెచ్చిరి. జనులు, వీరు ప్రభువు ప్రజలు. కాని అతడు వీరిని తమ దేశము నుండి బహిష్కరించెను అని చెప్పుకొనిరి. కాని నా దివ్యనామమును గూర్చి నేను చింతించితిని. ఇశ్రాయేలీయులు తాము పోయిన తావులందెల్ల దానికి అపకీర్తి తెచ్చిరి. నీవు ఇశ్రాయేలీయులతో యావే ప్రభుడనైన నా పలుకులుగా ఇట్లు చెప్పుము. నేను మిమ్ము చూచి కాదుగాని నా దివ్యనామమును చూచి పనికి పూనుకొందును. మీరు పోయిన దేశములందెల్ల దానికి అవమానము తెచ్చితిరి. మీరు జాతుల మధ్య నా నామమునకు అపకీర్తి తెచ్చితిరి కదా. నేను జాతుల మధ్య నా మహానామము పావిత్ర్యమును వెల్లడి చేయుదును. అప్పుడు అవి నేను ప్రభుడనని గుర్తించును. ఇది ప్రభువునైన నా వాక్కు. నేను మీ ద్వారానే జాతులకు నేను పవిత్రుడనని తెలియజేసికొందును. ప్రతిజాతి నుండి నేను మిమ్ము ప్రోగుజేసి మీ దేశమునకు కొనివత్తును. నేను మీపై శుభ్రమైన జలములు చల్లి మిమ్ము శుద్ధి చేయుదును. మీ విగ్రహముల నుండియు మీ మాలిన్యము నుండియు మిమ్ము శుద్ధి చేయుదును. మీకు నూతన హృదయమును దయచేయుదును. నూతన ఆత్మను మీలో నుంచెదను. మీ నుండి రాతి గుండెలు తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయుదును. నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టములను అనుసరించునట్లును నా విధులను పాటించునట్లును చేయుదును. అప్పుడు మీరు నేను మీ పితరులకిచ్చిన గడ్డపై వసింతురు. మీరు నా ప్రజలగుదురు. నేను మీకు దేవుడనగుదును. ఇది ప్రభువు వాక్కు. 8వ పట్టణము, పునీత చిన్నప్ప గారు రోమీయులకు వ్రాసిన లేఖ 6వ అధ్యాయం, 3 నుండి 11 వచనాలు. సహోదరులారా, మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞాన స్నానము పొందినప్పుడు ఆయన మరణము నందు జ్ఞాన స్నానము పొందితిమని మీకు తెలియదా? కనుక మన జ్ఞాన స్నానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకుంటిమి. ఏలన తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనము ఒక క్రొత్త జీవితము గడుపుటకే అట్లు జరిగెను. ఆయన మరణములో మనము ఆయనతో ఏకమయ్యుండినా ఆయన పునరుత్థానములో కూడా మనము తప్పక ఆయనతో ఏకమయ్యుందుము. పాపపు శరీరము నశించి మనము ఇక పాపమునకు బానిసలు కాకుండునట్లు మన పాత స్వభావము ఆయనతో శిలువపై చంపబడినది అని మనకు తెలియును. ఏలన మరణించిన వాడు పాపము నుండి విముక్తుడాయెను.
మనము క్రీస్తుతో మరణించియున్నచో ఆయనతో జీవింతుమని విశ్వసింతుము. ఏలన మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరల మరణింపడని మనకు తెలియును. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఆయన మరణము, పాపమునకు శాశ్వతమగు మరణము. ఇప్పటి ఆయన జీవితము దేవుని కొరకైన జీవితము. మీరు మీ విషయమున అట్లే పాపమునకు మరణించితిమని, క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకై జీవించుచున్నామని తలంపవలెను. ఇది ప్రభువు వాక్కు.